మీ పేరు? నా పేరు ఓబ్లేస్ అమ్మ. మేము కడప జిల్లా నుండి వచ్చాము. విషయం ఏంటంటే మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. అక్కడ అవినీతి అధికారులైన డిఈఓ ఆర్జేడి గారి పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. కొంతమంది బోగస్ ఉపాధ్యాయులకు కొమ్ముగా కాయడం జరుగుతూ ఉంది. ఒక కులం అయితే ఇంకొక కులం మీద సర్టిఫికెట్లు పొంది వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. లక్షలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అక్కడ ఉన్నతాధికారులను కోరితే వాళ్ళు ఎలాంటి పరిగణలోకి తీసుకోలేదు, అలాగే విచారణ చేయలేదు. అలా వారికి కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరు ఉంటే, ఏ అధికారులు ఉంటే, లేకుంటే ఏ పార్టీ వాళ్ళు ఎవరుంటే వాళ్లకు మా యొక్క వినతి పత్రము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా వచ్చాము. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా అండి, బాబు గారికి మీ బాధ ఏదైతే ఉందో అది చెప్పుకుందామని చెప్పి. మరి ఖచ్చితంగా బాబు గారు మీ సమస్య అనేది సాల్వ్ చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా చేయాలి కదండి. ఈరోజు 163 మంది ఎమ్మెల్యేలను మా ఓటింగ్తో గెలిపించి ఇచ్చాము. ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. మా కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. అందులో సీఎం గారు ఒకరు. ఇది మన ప్రభుత్వము. ఖచ్చితంగా తీర్చాల్సిందే, ప్రజల కోరికలను తీర్చాల్సిందే. వాళ్ళు అడిగే ఏదైతే న్యాయమైన డిమాండ్లు, మేము అడిగే న్యాయమైన డిమాండ్లు కానీ, లేదంటే కనుక మా యొక్క సమస్యలు కానీ పరిష్కరించాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ గారికి ఉంది. మరి కూటమి వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? గడిచింది 4 నెలలే కదమ్మా, ఇంకా దండిగా ఉంది. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఆ 4.5 సంవత్సరం తర్వాత చెప్తాము ఎలా ఉంటుంది. అప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఎలా ఉండింది అని కూడా చెప్తాము. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. గడిచింది 4 నెలలే. దీంట్లో సీఎం గారు కూడా ఈ 4 నెలల్లోనే ఎట్లా అనిపించింది మీకు? సీఎం గారు కష్టపడుతూ ఉన్నారు. ఆయన వయసు పైబడినా కూడా ఈరోజు మన అన్న లోకేష్ అన్న కూడా చాలా చాకచక్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో ఒప్పుకోవాల్సిందే. కాకపోతే చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడే ఏం లేదు, ఇంకా 4 నెలల కాలమే గడిచింది. ఇంకా జరగబోయే కాలం దండిగా ఉంది కాబట్టి చూడాలి. ఇంకా మరి జగన్ అసెంబ్లీకి రావట్లేదు కదా, ఎందువల్ల రావట్లేదు అంటారు? అది ఆయన వ్యక్తిగతము. మనకు కాదు. మాకైతే కనుక ఆయనను విమర్శించే స్థాయి మాకు లేదు. ఇంకొకటి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఆయన వేలు ఆయన పోతున్నాడు మొరటుగా. అదే ఆయన ఓటమి బాధనో మరి ఏ విధంగానో ఆయన ఆలోచించుకోవాలా. ఇంకా ప్రజల పక్షాన నిలబడాలా, సమస్యలు వినాలా, ఆ సమస్యల కోసం ఫైట్ చేసేదానికి ఇంకా ఆయన ముందుకు రావాలా. అలా ఒక మాజీ సీఎంగా ఉండి ఎక్కడో బెంగళూరులో ఉండడము చాలా బాధాకరమైన సంఘటన ఇదంతా. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, చాలా వాళ్ళ ఫ్యామిలీస్ని కానివ్వండి చాలా అసభ్యంగా మాట్లాడి, చాలా వల్గర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి బూతులు అనేది తిట్టారు కదా. ఇప్పుడు వచ్చేసి మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి వదిలేయండి అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటే మీరేమంటారు? వారిని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా, లేదు అంటే అంత అసభ్యంగా మాట్లాడిన వారిని చట్టపరంగా శిక్షించడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారమ్మా. అప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాకపోతే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పర్సనల్గా అయితే వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ రాజకీయ మీటింగ్లలో మాట్లాడుకునే సంభాషణ తప్పనిచ్చి వ్యక్తిగతంగా తిట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. ఆయన కింద పనిచేసే మినిస్టర్స్ కొడాలి నాని కానీ, లేదంటే కనుక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ గారు కానీ, అలా పోతే పేర్ని నారి గారు కానీ, ఇలాంటి వాళ్ళు అంతా అప్పుడు ఒక ఆడకూతురును అసభ్యకరంగా మాట్లాడడం తప్పే. అది మేము కూడా ఖండించాం, ఇప్పుడే ఖండిస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇంట్లో అమ్మను, చెల్లిని, అక్కను, భార్యను అంటే కనుక ఎవరికైనా బాధే కదా. ఆ విధంగా ఎవరిని అనకూడదు కదా. మన వేలో ఒక మినిస్టర్ హోదాలో కానీ, లేదంటే కనుక ఒక పొలిటీషియన్ హోదాలో కానీ, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు సభ్య సమాజము
వినే మాటలు మాట్లాడాలా కానీ సభ్య సమాజం తలదించుకునే మాటలు అయితే మాట్లాడకూడదు. అది వారికైతే తగదు. దానిపైన కూడా చర్యలు అయితే తీసుకోవాల్సిందే. అది ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా చర్యలు అయితే తీసుకోవాల్సిందే. ఒకవేళ ఈ ప్రభుత్వం మాట్లాడినా కూడా నెక్స్ట్ బిఫోర్ దమ్ మన ప్రభుత్వమే ఉంటుందని మనం చెప్పలేము. వేరే ప్రభుత్వం వచ్చినా కుటుంబాలను విమర్శించినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.